ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ జీవీఎస్ఎస్ జాబ్ అప్డేట్స్. ఇవాళ మన నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పోస్ట్ ఏంటి, ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, అప్లికేషన్ ఫీ ఎవరెవరికి ఉంది, ఎవరెవరికి లేదు, మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అంతకుముందు మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన చెప్పాను కదా! మన నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. అయితే క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా ఒక టేబుల్‌లో ఇచ్చారు. ఎవరెవరు ఏ రిజర్వేషన్ వాళ్ళకుంది, ఎన్ని పోస్టులున్నాయి, ఎంత స్కేల్ పే స్కేల్ ఎంతుంది అనేది గూడా ఒక బాక్స్‌లో మొత్తం క్లియర్‌గా అయితే ఇచ్చారనమాట ఇక్కడ. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఇన్ బీకామ్ గాని, బీబీఏ గాని, బీబీఎంలో గాని ఫుల్ టైమ్ మీరు గనక చేసి ఉంటే, ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే మీకు అనేది ఎక్స్ ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. ఈ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్ది. ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆపరేషన్ అయితే ఉండాలనమాట. కంప్యూటర్ ఆపరేషన్‌లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 28 ఇయర్స్ అయితే ఉండాలనమాట. ఎప్పుడంటే ఏజ్ ఆఫ్ 1/4/2025 లోపైతే మనకి 28 ఇయర్స్ అయితే ఉండాలనమాట. అండ్ డిసిప్లిన్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌లో అయితే ఉంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అది రిజర్వేషన్ ఎవరికంటే రెగ్యులర్ కావాలి కాబట్టి అందరూ ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ పే స్కేల్ వచ్చేసి మనకి 21,000 నుంచి 82,000 వరకైతే ఉంది. మొత్తం కలిపి మనకి సీటీసీ 5.94 లాక్స్ అంటే మనకి 1 ఇయర్‌కి 6 లాక్స్ అనేది వస్తుందన్నమాట. నియర్లీ 40,000-50,000 అయితే మనకి మంత్లీ వస్తుంది. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా! ఇక్కడ చూడండి, ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నిల్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు అని చెప్పి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వాళ్ళెలా సెలక్షన్ చేసుకుంటారు అనేది కూడా నేను చెప్తాను క్లియర్‌గా. మనకి ఇక్కడ అయితే ఆన్‌లైన్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఆన్‌లైన్ టెస్ట్ పెట్టి ఆ మార్క్స్ బట్టి అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని మనకి ఇక్కడ పోస్ట్ అయితే ఇస్తారు. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో మనకి పార్ట్ 1, పార్ట్ 2 అని 2 డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1 జనరల్ యాప్టిట్యూడ్ అండ్ అవేర్‌నెస్ వాటికి 50 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 50 మార్క్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వెషన్ వచ్చేసి ఒక్కొక్క మార్క్ అనమాట. అయితే దీనిలో ఏమేమి ఉంటాయంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ వీటి గురించి అయితే అడుగుతారనమాట. పార్ట్ 2 వచ్చేసి టెక్నికల్ అయితే ఉంటుంది. యాప్టిట్యూడ్ క్వెషన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క మార్క్, 100 క్వెషన్స్ ఉంటాయి. అయితే మొత్తం కలిపి 150 మార్క్స్, 150 క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఎవరెవరు ఎంత క్వాలిఫై మార్క్స్ రావాలి అనేది కూడా వీళ్ళిచ్చారు. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 30% మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. అండ్ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% మార్క్స్ అనేది వస్తే సరిపోతుందన్నమాట. వీళ్ళైతే ఎలిజిబుల్ అన్నమాట. దీన్ని బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి పోస్ట్ అయితే ఇస్తారు. అండ్ హౌ టు అప్లై ఇక్కడ నేను కే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఎళ్లి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు అప్లికేషన్ ఫీకొస్తే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే మనకి 150 ప్లస్ జీఎస్టీ 18% కలిపి మనకి 295 అయితే అప్లికేషన్ ఫీ ఉంది. అండ్ ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అవసరం లేదు. అండ్ దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా ఇచ్చారనమాట. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 20 మే వరకైతే ఈ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అయితే మన ఛానెల్‌లో మెయిన్‌గా ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించిన జాబ్స్ అన్నీ గూడా నేను ఈ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ లైక్ 10థ్‌కి సంబంధించినవి గానియండి, ఇంటర్‌కి సంబంధించినవి గాని, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ ఎటువంటి జాబ్స్ అయినా మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ అన్నీ గూడా ఈ ఛానెల్‌లో అయితే నేను అప్డేట్ చేస్తాను. ప్లీజ్ మన ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టిన ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ వరకు వస్తాయి. మీరందరూ కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అంతవరకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.